టైమ్స్ మాగలం ప్రజాపక్షం డాక్టర్ వి హజరత్ కుమార్ గారు ఎన్నో వేల మందికి కంటి చూపు ప్రసాదించి రోగులకు అత్యాధునిక వైద్యాన్ని అందిస్తున్నారు. నిరుపేదలకు ప్రతిరోజు ఉదయం వైద్య సేవలు ఉచితంగా అందించబడును. వెంటనే సంప్రదించండి. విజేత కంటి వైద్యశాల, కెనరా బ్యాంక్ పక్కన, బాబు ఐస్ క్రీమ్ ఎదురువీధి, బృందావనం, నెల్లూరు. వెల్కమ్ టు జనా టైమ్స్. ఒకసారి ఈ వీడియో చూడండి, దాని తర్వాత పూర్తి వివరాలు మీకు వెల్లడిస్తాను. ఎలాగో అయితే మా మీద కేసులు ఇవన్నీ నాలుగేళ్ళు మాకు తప్పవు. నేను కోరుకునేది ఏంటంటే మీరు ఎట్లాగో బడులు హాస్పిటల్లో రిపేర్లు చేపించలేదు, నీట్గా చేపించలేదు. నెక్స్ట్ అయినా మీకు ఇది చాలా అవసరం పడుతుంది. ఇది సెంట్రల్ జైల్స్ అన్నీ కూడా దాన్ని రెనోవేట్ చేసేసి మంచి కండిషన్స్ పెట్టుకుంటే రేపు మీకు కూడా ఉపయోగపడతాయి. కాబట్టి అది డెఫినెట్గా చేయాలని చెప్పేసి మనకు ఏంటంటే సార్ ఈ గవర్నమెంట్ వైసీపీ వాళ్ళ మీద కామన్. మామూలు కరోనా వచ్చినప్పుడు ఏమంటారు, ఫస్ట్ కరోనా వచ్చిన తర్వాత మీకు యాంటీబయాటిక్స్ డెవలప్ అవుతాయి, ఇవి రెండోసారి పెద్ద ఇబ్బంది ఉండాలి అంట. సో ఇది కూడా చేసిన కామన్. మాకందరికీ కూడా యాంటీబయాటిక్స్ వస్తాయి. దీనివల్ల ఇంకా బాగా ఫైట్ చేయడానికి ఈజీగా ఉంటుంది. నేను ఒకటే చెప్పాలనుకున్నాను, ఎలాగో అయితే నిన్న నెల్లూరు జిల్లాలో నెల్లూరు జైలు వద్ద కాకాని గోవర్ధన్ రెడ్డిని పరామర్శించడానికి వచ్చిన ధర్మవరం మాజీ ఎమ్మెల్యే కేతిరెడ్డి సంచలనమైన కామెంట్స్ చేయడం ఒక విధంగా వైరల్ అయిందని చెప్పి మనం చెప్పుకోవడంలో ఎటువంటి అతిశక్తి లేదు. ఇదే క్రమంలోనే కేతిరెడ్డి మాట్లాడుతూ ఇక 4 సంవత్సరాలు కంపల్సరీ, ఎట్టి పరిస్థితుల్లోనూ వైసీపీ నాయకులందరూ పైన కక్ష సాధింపు చర్యలతో కేసులు పెట్టడం జరుగుతూనే ఉంటుంది. ఈ క్రమంలోనే ఈ 4 సంవత్సరాల లోపల మీరు గుళ్ళు బళ్ళు ఏవి పునరుద్ధరించలేరు, కనీసం జైళ్ళనైనా మొత్తం అన్నిటికీ రంగులు గింగులు వేసి సరైన స్పెషాలిటీస్ అరేంజ్ చేసి పెట్టుకోండి. ఈ 4 సంవత్సరాల తర్వాత జగన్ 2.0 వచ్చినప్పుడు మీకు ఖచ్చితంగా మీ అందరికీ ఈ జైళ్లలో పని ఉంటుంది, ఖచ్చితంగా జైల్లోకి వస్తారు. మీరు దానికోసమైనా మీ ప్రభుత్వంలోనే మీకు అన్ని వసతులు మీరు ముందుగానే ఏర్పాటు చేసుకొని ఉంటే బాగుంటుందని చెప్పి కేతిరెడ్డి చెప్పుకోరావడం ఒక విశేషమైతే, అదే కాకుండా కోవిడ్ టైంలో యాంటీబయాటిక్స్ ఎక్కువ వాడి మాకంతా సరైన పౌష్టికాహారాలు తినున్నాము, దాన్ని ఎదుర్కోగలం మేము జైళ్ళకు వచ్చినా కూడా. కానీ నెక్స్ట్ ఇక 4 సంవత్సరాల తర్వాత మీ పరిస్థితి ఏ విధంగా ఉంటుందనేది మీరు ఒకసారి ఆలోచించుకోండి. అదేవిధంగా జైళ్ళను మొత్తం అంటే ఫుల్ అకామిడేషన్స్ అన్నీ సెట్ చేసుకోండి. 2.0లో ఖచ్చితంగా ఇప్పుడు విత్తు నాటారు, అది వృక్షమై మొలుస్తూ ఉంది, ఎటువంటి సందేహం లేదు. ఖచ్చితంగా శతమానం భౌతి ఖచ్చితంగా చేస్తామని చెప్పి కేతిరెడ్డి చెప్పుకోరావడం అందరికీ తెలిసిన విషయమే. ఇక అదేవిధంగా పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి గారు అయితేనేమి, ఇటు వైసీపీ నాయకులపైన కార్యకర్తలపైన నానా రకాలుగా కేసులు పెట్టి వేధిస్తున్నారని చెప్పి చెప్పుకొని రావడం. ఇదే క్రమంలోనే 2.0లో ఖచ్చితమైన దెబ్బకు దెబ్బ ఉంటుందని కూడా పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి గారు చెప్పుకోరావడం అందరికీ తెలిసిన విషయం. ఈ క్రమంలోనే ఇటు కామినేని అరెస్ట్ కానీ, కామినేని శ్రీనివాసరావు అరెస్ట్ కానీ ఇప్పుడు దాకా లేని ఒక ప్రపోజల్ టీడీపీ ఇప్పుడు పెట్టుకొని వచ్చింది. అంతేకాకుండా ఇటువంటి అరాచకమైన మాటలు, అరాచకమైన పాలన 2014, 2019లో ఇటు బోండా ఉమా అయితేనేమి, దేవినేని ఉమా అయితేనేమి పవిత్రమైన అసెంబ్లీని భారీ స్థాయిలో విమర్శించడం, అసెంబ్లీలోనే వైసీపీ నాయకుల్ని నానా దుర్భాషలాడడం, అక్కడి నుంచే ఈ సాంప్రదాయం స్టార్ట్ అయింది. 2014 నుంచే అదే సాంప్రదాయం మళ్ళీ తిరిగి కొనసాగింది. కానీ 10 పైసలు కొనసాగితే ఇప్పుడు మీరు రూపాయి రెట్టు ఎక్కువగా కొనసాగిస్తూ ఉన్నారు. కానీ నెక్స్ట్ 2029 తర్వాత సీన్ 2.0 అనేది ఖచ్చితంగా చూపించగలమని చెప్పి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి గారు చెప్పుకొని వచ్చారు.